క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో ఉన్న అంశాలను ధ్యానం చేసుకుంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12లో ఉన్న అంశాలు. మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. మన విశ్వాసమును లేదా మన రక్షణను కొనసాగించుకోవాలి అన్నది పౌలు యొక్క ఉద్దేశం. దానికి ఉండవలసిన నియమాలు లేదా మన రక్షణను కొనసాగించుకోవటానికి కావలసిన శక్తి, లేకపోతే ప్రధానమైన అంశము మరొకటి ఏంటి అని అంటే విధేయత. పౌలు భక్తుడు ఇక్కడ అంటున్నారు, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము అంటున్నాడు. మనము మన రక్షణను కొనసాగించుకోవాలని అంటే ఖచ్చితంగా మనలో ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ విధేయత. ప్రభువునకు విధేయత, ప్రభు వాక్యమునకు విధేయత. నిజముగా రక్షింపబడినవాడు ప్రభువుకు లోబడటానికి చాలా ఇష్టపడతారు. లోబడుట లేదా విధేయత అనే మాటకు హుపో అంటే విధేయత, కువో అంటే కలిగి ఉండటం, అంటే ఒకరి క్రింద ఉండటము. ఒకరి క్రింద ఉండటము అనేది ఎవరి క్రింద అంటే వాక్యము క్రింద విశ్వాసి ఉండాలి. విశ్వాసి పైన వాక్యం ఉండాలి, కానీ వాక్యం పైన విశ్వాసి ఉండకూడదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే విశ్వాసి తన జీవితాన్ని బట్టి వాక్యాన్ని సరిచేస్తూ ఉంటాడు. చాలా పొరపాటు. తాను ఏదైనా చేసినప్పుడు దాన్ని సమర్థించుకోవటానికి వాక్యములు ఎక్కడున్నాయా అని వెతుకుతూ ఉంటాడు. అది చాలా పొరపాటు. వాక్యము మనల్ని సరిచేయాలి, కానీ మనకు అనుకూలంగా వాక్యాన్ని సరిచేయటం అన్నది ఎంత భయంకరమైన పాపమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మత్తయి సువార్త 28:20 వచనాన్ని చూస్తే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభువారు తన శిష్యులను లోకంలోనికి పంపిస్తూ నేను మీతో ఆజ్ఞాపించిన విషయాలన్నీ వారు గైకొనవలెనని వారికి చెప్పమంటున్నారు. సో సువార్త యొక్క సారం అదే. ప్రభు చెప్పినవి లోబడుటయే సువార్తకు ప్రతిఫలం. సువార్త మనలో కార్యము జరగాలి అని అంటే ప్రభు చెప్పినది వినుటయే. రక్షణకు కారణం లోబడుట, రక్షణను కొనసాగించుకోవటానికి కూడా కారణం లోబడుటే. వాటిని గైకొంటేనే అన్న విషయాన్ని పౌలు భక్తుడి ద్వారా మనం గ్రహించుకోవాలి. అలాగే ఇదే ఫిలిప్పీ సంఘంలో అంటాడు కదా, మీరు విధేయత కలిగి ఉన్నట్లుగా అంటాడంటే ఫిలిప్పీ సంఘంలో అనేకులు పౌలు మాటకు, పౌలు సువార్తకు లోబడినట్టుగా మనం చూస్తుంటాం. లిడియా అని ఒక స్త్రీ మనం చూస్తాం. లిడియా అపోస్తల కార్యగ్రంథము
16వ అధ్యాయము 14వ వచనంలో లీడియా అని ఒక ఆమె, లూదియా అంటారు తెలుగులో. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. పౌలు చెప్పిన మాటకు లోబడింది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ఆవిడ లోబడింది. అదే ఫిలిప్పీ సంఘంలో అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలోనే 32-33 వచనాల్లో జైలు అధికారి వారి కుటుంబం అంతా కూడా దేవుని వాక్యానికి లోబడి ఆ కుటుంబం అంతా రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. అలాగే బేరియా ప్రాంతంలో అపోస్తల కార్యగ్రంథం 17-11లో కూడా వాక్యాన్ని విని వారందరూ రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. కాబట్టి వాక్యాన్ని వినటము, వాక్యానికి లోబడటము రక్షణకు కారణమైతే రక్షణను కొనసాగించుకోవటానికి కూడా కారణం వాక్యమే అయి ఉండాలి. అదే పౌలు అంటున్నాడు ఇక్కడ, మీరు పూర్వం వాక్యమునకు విధేయులై ఉన్న ప్రకారము. వాక్యానికి విధేయులై రక్షణ పొందారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వాక్యానికి విధేయులై మీ రక్షణను కొనసాగించుకోండి అన్నది పౌలు భక్తుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారి రూపాంతరపు అనుభవంలో కూడా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు, యాకోబు, యోహానుతో ఆకాశపు ధ్వని చెప్తుంది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతనికి మీరు లోబడండి, ఇతని మాట వినండి అన్న మాటను మనం గమనించుకుంటాం. అలాగే వినుట వలన విశ్వాసము అధికమవును అని కూడా మనం రోమపత్రిక 1:5లో చూస్తాం. ఇవన్నీ మనకి సాదృశ్యాలు. అదేంటంటే లోబడుట మన రక్షణను కొనసాగించుకోవటానికి ఉండే బలమైన ఆయుధము, అంశముగా మనం భావించాలి. కనుక ప్రియమైన వారులారా, మన రక్షణను కొనసాగించుకోవటానికి మనకు ఉండవలసిన మరొక ఎలిమెంట్ ఏంటంటే మనం దేవునికి లోబడు వారమై ఉండాలి అని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.